వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే కడప కలెక్టరేట్ వద్ద ఈరోజు 108 ఉద్యోగులు నిరసన కార్యక్రమం ముఖ్యంగా జరుగుతూ ఉంది. మేము సిఐటిలో ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ వ్యవస్థ చాలా కీలకమైంది. శరీరంలో వెన్నముక ఎలాగో 108 కూడా ఈ ప్రభుత్వానికి అంత కీలకమైందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలను కాపాడడంలో అత్యధికమైనటువంటి కీలక పాత్ర పైలట్లు పోషిస్తూ ఉన్నారని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఒక వెహికల్కు 2,20,000 రూపాయలు మెయింటెనెన్స్ ఇస్తే యాజమాన్యానికి 40,000 నుంచి 50,000 నుంచి ఎవరికి ఇవ్వరు. కాబట్టి మినిమం 40,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేస్తే ఒకరోజు అరవిందకు డీడీకే ఇట్లాంటి వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నిర్వహించాలని ప్రధానమైనటువంటి డిమాండ్. రెండోది రిక్రూట్మెంట్, ఖాళీగా ఉన్న రిక్రూట్మెంట్ కోసం భర్తీ చేస్తే వీళ్ళ తర్వాత వీళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళకు భర్తీ చేయాలి. అది ఏం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో 4,000 రూపాయలు ఇన్సెంటివ్ ప్రతి నెల ట్రెజరీ ద్వారా వచ్చేసి అది క్యాన్సల్ చేశారు. అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పగలుగుతాం. వీళ్ళకు పిఎఫ్ఈఎస్ఐ కట్టినా కట్టనట్లే తినేస్తూ ఉన్నారు, కాజేస్తూ ఉన్నారు, కొల్లగొడతా ఉన్నారు. అది ఇంప్లిమెంట్ చేయాలి, పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. అట్టుగా మినిమం ప్రమాద బీమా లేదు, న్యాచురల్ డెత్ ఏం లేదు. అందరి ప్రాణాలు కాపాడాలి. వీళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళకి లేదు. కాబట్టి 25 లక్షల బీమా వర్తింపజేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం 25 వరకు వేచి 25 లోపల పరిష్కారం కాకపోతే సమ్మెలేకపోవడం జరుగుతుంది. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈ లోపు పరిష్కారం చేయాలని చెప్పి ప్రత్యేకంగా సిఐటిగా 108 ఉద్యోగుల తరఫున మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వెరీ గుడ్.